టాలీవుడ్ డైరెక్టర్లో సుకుమార్ది భిన్నమైన శైలి. ఇప్పటి వరకు అతను చేసిన 8 సినిమాలో సక్సెస్ శాతం ఎక్కువే. అతను డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ 20 సంవత్సరాల్లో అతను చేసిన సినిమాలు కేవలం 8 మాత్రమే. ఆర్య నుంచి చూసుకుంటే సినిమాకి మధ్య కనీసం 2 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2కి కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అతను చేసిన 8 సినిమాల్లో పుష్పకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే అతని కెరియర్ లో అతిపెద్ద హిట్ ఇదే కావడం. 100 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ నటుడు సాధించని ఉత్తమ నటుడు అవార్డును సాధించడంతో పుష్ప చిత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. దాంతో దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే పుష్ప 2ని మరింత భారీగా రూపుదిద్దించేందుకు తన సాయశక్తులా కృషి చేస్తున్నారు సుకుమార్. ఇంతకుముందు తాను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమాపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. 2022లో ప్రారంభమైన ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ అలా జరిగే అవకాశం లేదని తెలియడానికి మేకర్స్ కి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే రిలీజ్ ని వాయిదా వేశారు. డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పర్ఫెక్షన్ పేరుతో సినిమాని చెక్కుతూ వచ్చిన సుకుమార్ కి ఇప్పుడు మరింత టైం దొరికినట్టయింది. అందుకే సినిమాని మరింత అందంగా చెక్కేందుకు రెడీ అయ్యారు. సినిమాకి ఎంతో కీలకమైన క్లైమాక్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. భారీ యాక్షన్ సీన్స్ తో ఉండే క్లైమాక్స్ ను 15 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో సినిమాలన్నీ నటులందరూ పాల్గొంటారు. సినిమాపై ఉన్న భారీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే క్లైమాక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు సుకుమార్. అందుకే దానికోసం ఒక ప్లాన్ వేశారట. మొదట డమ్మీ ఆర్టిస్టులతో క్లైమాక్స్ ని షూట్ చేయాలన్నదే అతని ప్లాన్ అని తెలుస్తోంది. దానికోసం డమ్మీ ఆర్టిస్టులతో యాక్షన్ సీక్వెన్స్ లకు సంబంధించిన రిహార్సల్ చేయించి రఫ్ గా క్లైమాక్స్ ని షూట్ చేయబోతున్నారట. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి. ఈ షూట్ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే అసలైన షూట్ జరుగుతుందని సమాచారం.